ఎప్పుడైనా ఏదైనా ఇమాజినరీ సినిమా స్టోరీ అనుకున్నారా ఎవరన్నా? సో మీరు కథ చెప్తారు ఇటు సైడ్ నుంచి, ఈవిడ కథ అయిపోగానే నీ కథ వింటా భయ్యా. రండి మేడం. సో నాకు కొంచెం చౌడు కొంచెం గట్టిగా చెప్పే. ఓకే, ఆ సినిమా హైలైట్ చెప్తా నేను ఫస్ట్. దానికంటే ముందు ఇది కూడా చెప్పు. పొగ తాగుట, మద్యం సేవించుట, హానికరం. ఈ సినిమా చాలా ఈ మూవీ చాలా వాల్యుబుల్. ఎక్స్క్యూజ్ మీ, నా కాల్ వస్తుంది. హలో షారుఖ్ ఖాన్. ఆగాగో, హాఫ్ అన్ అవర్ నేను ప్రదీప్తో ఈ స్టోరీ బిజీగా ఉన్నాను. స్టోరీ ఇప్పుడు అడుగుతున్నాను షారుఖ్ ఖాన్, నాకు చాలా ఉందంట కదా, అది ఇట్టంట కదా, నాకు మొన్ననే ఇంకా ఇట్టు కాలేదు. నేనేమనుకుంటున్నా వాళ్ళు ఇంకా హాలీవుడ్ వాళ్ళు కూడా దీపిక ఏం లేదు, నో ప్రాబ్లం. డిన్నర్ రా పర్లే, స్టోరీ విన్నా. అదే ఈవినింగ్ ప్రియాంక చోప్రా కలుస్తున్నా, కాఫీ అయిపోయి డిన్నర్. ఇది క్రీమ్, అది బిస్కెట్ రా, ఇది క్రీమ్ బిస్కెట్. అయితే హాలీవుడ్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ప్రసన్న ప్లీజ్ నేనే ప్రసన్న. ఓ నువ్వా? ప్రసన్న ప్లీజ్ ప్రసన్న నాకు ఆ స్టోరీ అని అంటే వద్దు నేను బాలుబాబుకి ప్రదీప్కే చెప్పాలి, నేను ఎవ్వరికి చెప్పలేను, అది మా ఇద్దరి మధ్యలో సీక్రెట్. అయితే నేను ఇప్పుడు సినిమాలోకి వెళ్తున్నాను, స్టోరీ చెప్తున్నాను. ఫస్ట్ కెమెరా ఆన్ అవుతుంది, వరల్డ్ మ్యాప్ కి వెళ్ళిపోతుంది, గ్లోబ్ తిరుగుతుంది, ఇంకా జూమ్ ఇండియా మ్యాప్ వచ్చేసింది. వెరీ గుడ్. ఇంకా జూమ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, ఇంకా జూమ్ సైడ్ కి వెళ్ళింది కెమెరా, ట్యాంక్ బోన్ బుద్ధుడి విగ్రహం, మళ్ళీ ఇంకా సైడ్ కి వచ్చింది బిలామంది టెంపుల్. కెమెరామెన్ నడుము పట్టేద్దాం. ఇంకా సైడ్ కి వచ్చింది చార్మినార్. అక్కడ చాయ్ బండి ఉంటుంది, బాగుంటుంది చాయ్. చార్మినార్ పక్కల పెద్ద బిల్డింగ్, అది అక్కడ బిర్యానీ బాగుంటది. పెద్ద బిల్డింగ్, తమన్నా కన్నా తెల్ల ఉంటది. బిల్డింగ్ తమన్నా కన్నా తెల్ల కూడా. వెరీ గుడ్. నీకన్నా తెల్ల ఉంటది బిల్డింగ్. మనం పెయింట్ మార్చాలి అయితే. కెమెరా జూమ్ అవుతుంది, బిల్డింగ్ పెద్ద బిల్డింగ్. అప్పుడు ఆకాశం మీద ఉరుములు, మెరుపులు. అప్పుడు గాలిపటం నుంచి హీరో వస్తున్నాడు. గాలిపటం పట్టుకుని హీరో వస్తున్నాడా? దిగుతున్నాడు. అదేమన్నా పారాషూట్? బిల్డింగ్ మీద దిగాడు, బిల్డింగ్ బద్దలైపోయింది. బిల్డింగ్ పక్కన గ్రౌండ్, పిల్లలు ఆడుతున్నారు, అసలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం పగిలింది, అది బద్దలు ఎందుకు అయింది ఆ బిల్డింగ్? సీన్ కట్. అమ్మయ్య సూపర్ రా, భలే వచ్చింది, సూపర్ వచ్చింది ఈ సినిమా. సీన్ కట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు గాలిపటం నుంచి వస్తున్న హీరో అడుగేశాడు, ఇంకొక అడుగేశాడు, బద్దలు అయిపోయింది. అది జూమ్ తీసిన మీద నుంచి కిందికి మీదికి 6 ప్యాక్స్. హ్యాండ్ కి కెమెరా వచ్చింది, షర్టు బద్దలు అయిపోయింది. అన్ని ఎరకొట్టేలాగే ఉన్నాడు. మళ్ళీ మీదికి వచ్చింది ఆయన క్రిష్. ఆయన క్రిష్ గెటప్ లో వచ్చినాడు, బ్లాక్ డ్రెస్ లో వచ్చినాడు కదా. సట్లాపల క్రిష్ గెటప్, క్రిష్ గెటప్ లో వచ్చినాడు. బ్లాక్ డ్రెస్. ఆ హీరో ఎవరో కాదు, బాలుబాబు. సూపర్. థియేటర్ మొత్తం బద్దల్, అమ్మాయిలు విజిల్లు, అబ్బాయిలు పేపర్లు ఎగరేయడం, పిల్లలు ఆశ్చర్యపడడం. నీకు అవన్నీ వదిలే, స్క్రీన్ మీద ఏం జరిగిందో చెప్పు. స్క్రీన్ మీద సూపర్. అయితే అప్పుడు బాలుబాబు ఇట్లా నడిచిండు, మీరు కూడా ఒకసారి వచ్చి వాక్ చేయండి. అలా అయితే మరి హీరోయిన్ సాంగ్ నాకే పెట్టాలి. 85 సంవత్సరాల ముసలమ్మ బట్టతలతో ఉంటుంది, ఆడ పక్కన కూర్చుంటుంది, అక్కడ పక్కన నించుంటుంది, కూర్చుంది. మహేంద్ర బాలు
పాలు తీసుకుంది, ఆమె బట్ట తల మీద పెట్టుకుంది. చీజ్ లేడీ కట్టప్ప. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంది, ఆమె బట్ట తల ఎట్లా వచ్చింది, బిల్డింగ్ ఎందుకు ఉండిపోయింది, ఆ పాటలో ఊసాం అయిపోయింది. ఏ సూపర్ బా. ఆ కథ విన్నా కూడా అంత ఆనందంగా వస్తున్నావు అంటే నీ సైడ్ కథ ఎలా ఉంటుందో. ఇంతకీ నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు? స్వీట్ 60. ఏ యు మీన్ రొమాంటిక్ మూవీ? ఆఫ్ కోర్స్. ఓ మై గాడ్ వావ్. ఓపెన్ చేస్తే సపా 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 దారం. ఏది గేట్లు ఓపెన్ చేస్తానా? దారం దారం దారమా? గుడ్డ పైకి లేచింది. బూజు దులుపుతున్నావు భయ్యా? ఏంటిది? 50 హెలికాప్టర్లు. హెలికాప్టర్లా? పెద్ద మాఫియా గ్యాంగ్ హీరోయిన్ ని కిడ్నాప్ చేశారు భయ్యా. మామూలుగా అడిగితే సుమ్మను కాలేజ్ ఇస్తారు భయ్యా మా వాళ్ళు. 50 హెలికాప్టర్. ఆ హీరోయిన్ ఎవరో కాదు, పిఎం కూతురు, ప్రదీప్ మాచిరాజు వాళ్ళ కూతురు. నో, ఆ అమ్మాయికి ఏమీ కాకూడదని దేశంలో ప్రజలందరూ దందాలు రోకోలు అన్ని చేస్తున్నారు. ఓహో. సడన్ గా హెలికాప్టర్ లో గ్యాస్ అయిపోయింది ఏంటి? ఏరోప్లేన్ లో. ఇది ఏరోప్లేనా? పోలీస్ డ్రెస్ లో. నీ ఫేస్ నా దూరం నుంచే దారుణంగా ఉంటుంది. నీ బాడీ, నీ సెన్సార్. ఇదంతా ఫ్లైట్ లోంచే? యా. ఓ పోలీస్ డ్రెస్ లో ఉన్నానా? ఓ మై గాడ్. నువ్వే నడుపుకుంటూ వస్తుంది. నేనే నడుపుకుంటున్నాను. అది కూడా అదేమైనా పెట్రోల్ కూడా జీప్ అనుకున్నావా? యువర్ ఓన్ ఫ్లైట్. ఓ దిస్ ఇస్ కాస్ట్లీ పోలీస్. అని ఫ్లైట్ వెళ్తుండగా 50 హెలికాప్టర్ జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. 50 హెలికాప్టర్లు పేలిపోయి 3 సార్లు పేలు. అప్పుడు హీరోయిన్ ని మీరు పట్టుకొని పారాషూట్ లో స్లో వస్తున్నారు. అలా ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటా. అస్మాను మీరు అలా వస్తుండగా నీ టచ్ కి అమ్మాయి లవ్ లో పడిపోయింది. అయ్యో దెబ్బలు తగిలింటాయి. కాదు, కిందికి వచ్చిన వాళ్ళని ప్రపోజ్ చేసింది. ఏ దారిలే ఖాళీగా ఉన్నాగా కిందికి వచ్చేసింది. కిందకు వచ్చాక బట్ యూ పట్టించుకోలే. ఎందుకు తెలుసా? బ్యూటీ ఇస్ ఫస్ట్. నో. ఏంట్రా నీ బాధ? నీకు లేదు. ఐ మీన్ నీకు చెవుడు. అప్పుడు చెవుడు. చెవుడు. ఓకే. హీరోయిన్ ని కాపాడినందుకు అమెరికా వాళ్ళు ఆస్కార్ అవార్డు ఇస్తారు. అరే ఆస్కార్ సినిమాలకి ఇస్తారా? ఇది మన సినిమా, మనం ఎట్లనే పెట్టుకోవచ్చు. కట్ చేస్తే ఎవరిని? షార్ట్ ని కట్ చేస్తే 20 మంది టెర్రరిస్టులు, పెద్ద పెద్ద గడ్డాలు. ఇదేంటి సౌండ్? గడ్డాలు 20 అనుభవం అనేసారు నీ మీదకి. అవును 20 వేశారు. ఏమీ కాలేదు, ఎందుకంటే నేను అప్పుడు అక్కడ లేను. స్ట్రాంగ్ పడి అమ్మాయి మళ్ళీ లవ్ లో పడిపోయింది. సేమ్ హీరోయిన్ సార్. సెకండ్ హాఫ్ వేరే హీరోయిన్. సెకండ్ హాఫ్ వేరే హీరోయిన్ కాదు, హీరోయిన్. అమ్మాయి మళ్ళీ మీకు ప్రపోజ్ చేస్తుంది. ఓ గర్ల్స్ క్రేజీ. అయినా మీరు రిజెక్ట్ చేస్తారు. అప్పుడు మీకు మొలుస్తుంది మూడో చెవు. బ్రేక్. చచ్చింది గొర్రె. సెకండ్ హాఫ్ ఏమవుతుంది? ఓపెన్ చేస్తే ఆగ్రబాబు పాప్కార్న్ కుంటురికైనా కొనుక్కొని. ఓపెన్ చేస్తే ఇది నాకు తెలుసు. ఎవడో పాలు వెతుకుతున్నాడు. దారం కిందికి వస్తుంది, తెర పైకి లెగుతుంది. ఓ ఇది ఇంకా తెర దగ్గర ఉన్నావా? హీరోయిన్ ఆల్రెడీ డాక్టర్ స్టడీ చేసింది. అయితే నీకు ఆపరేషన్ తీసేసింది. దాంట్లో అమ్మాయి 2 చేతులు పోగొట్టుకుంది. ఇప్పుడు మీరు కూడా చేయించుకోవచ్చు ఆపరేషన్, ఏం కాదు, ప్రాబ్లం కాదు. 2 చేతులు పోగొట్టుకుంది. అది చిన్న ప్రాబ్లం అంతే, చేస్తారు. స్మాల్ లేజర్ ట్రీట్మెంట్ అనగా చెడ్డైపోయారు. ఆ 2 చేతులు పోగొట్టుకున్న అమ్మాయిని చూసి నా కోసం ఈ అమ్మాయి 2 చేతులు పోగొట్టుకుంది అనే కాన్సెప్ట్ లో మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఆమె 2 చేతులు ఎందుకు పోయి? ఆపరేషన్ 2 చేతులు. గ్రాఫిక్స్ కి బాగా ఖర్చు అయింది. చేతులు పడిపోయారు, నువ్వు ఫిక్స్ అవుతావు. వెళ్ళి
నాకు అర్థమైంది. సూపర్ ఫిక్స్. ఈ సినిమా ఫిక్స్. నేను చేసేస్తాను ఈ సినిమా ఫిక్స్. అమ్మ సమస్య క్లాస్ కూడా రావు. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కమ్ ఆన్. అవి ఆ చిన్నపిల్లలు దిగ్భ్రాంతికి గురై ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లే. కొంచెం వాటర్ ఏదైనా ఇవ్వండి వాళ్ళ పిల్లలు పాపం. మనంటే పెద్దవాళ్ళని తట్టుకున్నాం ఇలాంటి కథలు. వచ్చుడు ఇంకా వింతగా చూస్తున్నాడు. దీనికన్నా నా మ్యాథ్స్ క్లాసే కొంచెం దారుణంగా ఉన్నది. అదే బెటర్ ఏమో అనుకుంటాడు.